ఓం శ్రీ గురుభ్యో నమః. భగవద్భక్తులందరికీ శుభాభినందనలు. మనము జ్యోతిర్లింగ క్షేత్రాల మహాత్యం గురించి, వాటి ఆవిర్భావ పురాణ గాథల గురించి తెలుసుకుంటున్నాము. శ్రద్ధాసక్తులు ఉన్నవారు వీటిని లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. ఇక ఈ రామేశ్వర జ్యోతిర్లింగం తమిళనాడు రాష్ట్రంలో ఉన్నది. దీని ప్రాశస్త్యం గురించి, ఆవిర్భావ పురాణ కథ గురించి ఇప్పుడు తెలుసుకుందాం. పూర్వం శ్రీరామచంద్రమూర్తి రావణ సంహారానంతరము పుష్పక విమానంలో బయలుదేరుతూ మార్గమధ్యంలో గంధమాదన పర్వతం వరకు వస్తే అక్కడి తపస్సులు ఋషులు శ్రీరామచంద్రుని, నీవు పులస్త్య బ్రహ్మ మనవడైనటువంటి రావణాసురుని సంహరించి బ్రహ్మహత్యా పాతకం కలిగింది, నీవు ఇక్కడే ఒక శివలింగాన్ని ప్రతిష్ఠించి ఆరాధించమని చెప్పారు. రాముడు ఆంజనేయ స్వామికి కైలాసం నుండి శివలింగాన్ని తీసుకురమ్మని చెప్పాడు. శుభముహూర్తం మించిపోతున్నది కాబట్టి సీతాదేవి చేత స్వయంగా ఇసుకతోటి లింగాకారాన్ని తయారు చేయించి అక్కడ ప్రతిష్ఠించాడు. ప్రతిష్ఠ ముగిసే సమయానికి ఆంజనేయ స్వామి కైలాసం నుండి లింగం తెచ్చి ప్రతిష్ఠ అయిపోయిందని బోరున ఏడ్చాడు. అప్పుడు శ్రీరామచంద్రుడు అనునయించాడు. అయినప్పటికీ ఆంజనేయ స్వామి సంతృప్తి పడలేదు. దీనితో నేను ప్రతిష్ఠించిన ఈ లింగాన్ని నీవు తీసివేయి, అక్కడే నీవు తెచ్చిన లింగాన్ని ప్రతిష్ఠ చేద్దామన్నాడు. ఆంజనేయ స్వామి తన పొడవైన వాలాన్ని లింగాకారానికి చుట్టి తన బలమంతా ఉపయోగించి లింగాన్ని పెకలించబోయాడు. దీనితో లింగం రాకపోగా ఆంజనేయ స్వామి వెళ్ళి అవతల ఎగిరిపడ్డాడు. దీంతో మూర్ఛపోయాడు. అప్పుడు శ్రీరామచంద్రమూర్తి ఆంజనేయ స్వామి తన చల్లని చేతులతో అతని శరీరాన్ని నిమిరి స్పృశించి ఆ మూర్ఛ నుండి మేల్కొల్పి, అది ఒకసారి ప్రతిష్ఠ జరిగిన తర్వాత లింగాన్ని తీయడం ఎవరికీ సాధ్యం కాదు, నీవు తెచ్చిన లింగాన్ని ఈ పక్కనే ప్రతిష్ఠ చేద్దాము అని చెప్పి ఆంజనేయ స్వామి తెచ్చిన లింగాకారాన్ని కూడా ప్రతిష్ఠ చేస్తాడు. దీనితో ఆంజనేయ స్వామి సంతృప్తి పడతాడు. ఇలా రామేశ్వర ద్వాదశ జ్యోతిర్లింగం వద్ద శ్రీరాముడే స్వయంగా తన హస్తాలతోటి జ్యోతిర్లింగాన్ని ప్రతిష్ఠ చేశాడు. చాలామంది కాశీ నుండి గంగను తెచ్చి ఈ యొక్క జ్యోతిర్లింగానికి అభిషేకం చేస్తారు. మరియు ఇక్కడ సముద్రంలోని ఇసుకను తీసుకువెళ్ళి కాశీలోని గంగలో కలుపుతారు. ఇది పురాణ కాలం నుండి ఆనవాయితీగా వస్తూ ఉన్నది. ఇక్కడ రామేశ్వరుని మారేడు దళాలతో అర్చిస్తే సకల శుభాలు కలుగుతాయి. ఇంకా ఇక్కడ కన్యాకుమారిలో అమ్మవారు కూడా వెలిసి ఉన్నారు. ఇక్కడికి వచ్చిన వారు కన్యాకుమారి అమ్మవారిని కూడా దర్శించుకుంటారు. ఇలా ఈ జ్యోతిర్లింగ